మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లాను, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఈరోజు మంచి జరిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఓఎన్జీసీ కూడా ఒక మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో వాళ్ళు కూడా కారణాలు, సాకులు చూపకుండా వాళ్ళు కూడా ప్రోయాక్టివ్గా కలిసి వచ్చి ఈ మంచి కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు. 5వ విడతగా ఈరోజు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాం. ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి కూడా నెలకు 11,500 రూపాయల చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా పర్సూ చేస్తూ ఆ కుటుంబాలకు ఎట్టి పరిస్థితిలోనూ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తూ ఉన్నాం. ఇందులో మరీ ముఖ్యంగా మీకు ఒక మంచి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, సతీష్ను కూడా ఈ విషయంలో నిజంగా అప్రిషియేట్ కూడా చేయాలి. ఎందుకనంటే సతీష్ మా మీద కూడా అదే రకమైన ప్రెజర్ కూడా ఖచ్చితంగా క్రమం తప్పకుండా మా మీద కూడా అదే మాదిరిగానే ప్రెజర్ పెడతా వస్తూ ఉన్నాడు. కాబట్టి న్యాచురల్గా సతీష్ పెట్టే ప్రెజర్కు కలెక్టర్లు కూడా అక్కడ ఆటోమేటిక్లీ ప్రోయాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా అడుగులు వేగంగా ముందుకు వేయిస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ సతీష్ నాకు బాగా కావలసినాడు కాబట్టి నేను కూడా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అదే దిశగా అడుగులు వేయించాం. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈరోజు చేస్తూ ఉన్న మంచి 5వ విడత సహాయం అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా ఇచ్చుకుంటూ వస్తూ ఒక్కొక్క విడత ఇచ్చుకుంటూ వస్తూ ఈసారి 5వ విడతగా ఆల్మోస్ట్ కంక్లూడ్ అయిపోయింది అనుకుంటా. 5వ విడతగా 161,86,000,000 అంటే 162 కోట్లు ఈరోజు ఈ 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మంచి జరిగిస్తూ డిపాజిట్ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వారి ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యేట్టుగా బటన్ నొక్కబోతా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు 647 కోట్ల రూపాయలు ఈ 5 విడతల్లో కలిపి ఇచ్చినట్టు అవుతా ఉంది. ఈ కుటుంబాలకు అందరికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16,408 కుటుంబాలు, కాకినాడ జిల్లాలో మరో 7,050 కుటుంబాలు, వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోయిన వీళ్ళందరికీ కూడా మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం వేగంగా అడుగులు ముందుకు పడతా ఉంది. మనం అధికారంలోకి రాక మునుపు ఇదే రకమైన సిచ్యువేషను జిఎస్పిసి వాళ్ళు అప్పట్లో క్రియేట్ చేశారు. 2012కి సంబంధించిన పరిస్థితిలో ఒక 78 కోట్ల రూపాయలు వాళ్ళకు రావాల్సిందే, ఇదే రకంగా నష్టపరిహారం వాళ్ళకు రావాల్సిందే. 16,554 కుటుంబాలకు రావాల్సినది రాని పరిస్థితిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇదే రకమైన పరిస్థితి ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి. అలాంటిది దేవుడి దయతో మనం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఈ కార్యక్రమానికి మంచి జరిగిస్తూ మొట్టమొదటగా మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ 78 కోట్ల రూపాయలు మనమే రిలీజ్ చేసి ఆ 16,554 కుటుంబాలకు మంచి జరిగిస్తూ వారి కుటుంబ అవసరాలను మన అవసరాల కింద దానిని భావించి ఆ కుటుంబాలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు పడ్డాయి. ఆ రోజు ఆ 78 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసేసింది. దాని తర్వాత జిఎస్పిసి, ఆ తర్వాత ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిన సంస్థ. ఆ తర్వాత ఓఎన్జీసీతో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు
మళ్ళీ వీటికి సంబంధించిన అంశాల మీద పర్సూ చేసి ఆ తర్వాత వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఎప్పుడో వాళ్ళు మళ్ళీ ఏదో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ